కన్యా రాశి వారికి జనవరి 1, 2025 నుండి 31 డిసెంబర్ 2025 వరకు ఉన్నటువంటి ఆంగ్ల సంవత్సరం మొత్తం అంతా కూడా ఈ యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి కన్యా రాశి వారికి అనేటటువంటి విషయాన్ని మనం సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ కన్యా రాశి వారికి జన్మంలోనే కేతు సంచారం జరుగుతోంది ఒక 5 నెలల పాటు. తదుపరి ఆయన వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి ఆయన తదుపరి కన్య నుంచి సింహంలోకి వెళుతున్నారు. అక్కడ 7 నెలల పాటు ఆయన సంచారం జరుగుతోంది. ఇక్కడ చెప్పవచ్చేది ఏంటంటే ఆయన జన్మంలో 5 నెలల పాటు ఉన్నా, వ్యయంలో 7 నెలల పాటు ఉన్నా ఆయన మనకి కష్టాన్నే మిగులుస్తూ ఉన్నారు. సుఖాలు తక్కువ. ఆయన 2 స్థానాల్లోనూ కూడా మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వటం లేదండి. ఇక్కడ జన్మంలో ఉన్నప్పుడు కొంచెం శారీరకమైనటువంటి ఇబ్బందులు, ధనాదాయం ఇటువంటివన్నీ తగ్గుతాయి. అలాగే 12వ స్థానంలోకి వెళ్ళిన తర్వాత స్థానం మార్పిడి జరిగి 12వ స్థానంలోకి వెళ్తారు జన్మంలోంచి. అప్పుడు మాత్రం ఏమవుతుంది అంటే ధనం విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కానీ, అలాగే మనకున్నటువంటి చిన్న చిన్న అలవాట్లు ఏమైనా ఉన్నట్టయితే కొంచెం ప్రకోపించే అలవాటు ఉంటుంది. అలాగే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలన్నీ కూడా ఈ రాహుకేతువుల వల్లే విజృంభించబడతాయి. శని భగవానుడి వల్ల కూడా తక్కువ, ఆయన బాధలు ఎక్కువ పెడతాడు కానీ వీటిని ప్రకోపింప చెయ్యరు. కాబట్టి ఇక్కడ ఈ రాహుకేతువుల వల్లే జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ విధమైనటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవాలి. అలాగే ఇక్కడ కన్యా రాశి వారికి 6, 7 స్థానాలలో శని యొక్క సంచారం జరుగుతోంది. అంటే కుంభ, మీన 2 రాశుల్లో ఆయన యొక్క సంచారం జరుగుతోంది. అయితే ఇక్కడ కుంభంలో ఒక 3 నెలల పాటు పూర్తిగా ఉంటారు. ఇక్కడ 6వ స్థానం కాబట్టి 6వ స్థానంలో అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ మనకి ఇస్తూ ఉంటారు. అందరి సహాయ సహకారాలు మనకు అందటంతో పాటుగా మీరు ధనం కోసం ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నట్టయితే వాటిలో మీరు సఫలీకృతులు అవుతారు. అనుకున్న సమయానికి అనుకున్నంత డబ్బు వస్తూ ఉంటుంది. అలాగే మీ శత్రువులుగా ఉన్నటువంటి వారు కూడా మీకు మిత్రులుగా మారుతూ ఉంటారు. అలాగే మీకు మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా 3 నెలల కాలం పాటు కుంభంలో సంచారం చేసే 3 నెలలు ఇస్తారు. తదుపరి 7వ స్థానంలోకి వెళ్ళిన తర్వాత ఆయన మనకి ఇంట్లో భార్యాభర్తల మధ్యన వీరి మాట వారి పడకపోవటం, లేకపోతే కొన్ని వ్యాపారాల్లో అయితే కలహాలు బాగా గట్టిగానే ఉంటూ ఉంటాయి. ఆ విధమైన పరిస్థితులు. ఎందుకంటే ఇక్కడ శనితో పాటుగా రాహు కూడా కలిసి ఉన్నారు. దాని ప్రభావం కూడా కొంత ఆయన యొక్క యుతి కూడా కొంత ప్రభావం చూపించవచ్చు. కాబట్టి ఇంట్లో పెద్ద గొడవలు అయ్యేటువంటి అవకాశం కూడా అక్కడ మీకు స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. భార్యతోటి కావచ్చు, ఇంట్లో పెద్దవాళ్ళు, కుటుంబ సభ్యులు ఎవరితోటైనా కావచ్చు, ముఖ్యంగా భార్యతోటి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా వచ్చే అవకాశం ఇక్కడ మనం స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. అలాగే ఈ రాహువు కూడా 6వ స్థానంలో శని మనకి ఎంత మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారో అదే మంచి ఫలితాలు ఇంచుమించుగా మనకి రాహు వల్ల కూడా కలుగుతూ ఉన్నాయి. రాహు వల్ల కూడా కోర్టు వ్యవహారాలు జయము, అలాగే మనకు డబ్బులు అప్పు ఇవ్వడానికి బ్యాంకులు వాళ్ళు ముందుకు రావటము, ఉన్నటువంటి అడ్డంకులు ఏమైనా ఉంటే తొలగిపోయి డబ్బులు చేతికి రావటము, అలాగే మన శత్రువులు కూడా మిత్రులుగా మారటము, అలాంటివన్నీ కూడా మంచి పేరు రావటము, ఇవన్నీ కూడా ఇద్దరు కూడా ఈ కన్యా రాశి వారికి ఈ రాహుకేతువులు ఇద్దరూ కూడా 6వ స్థానంలో సంచరించే కాలం అంతా కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారండి. అందులో సందేహం లేదు. ఈ విధంగా 6వ స్థానంలో, అయితే 7వ స్థానంలో మాత్రం తప్పకుండా ఇప్పుడు మనం చెప్పుకున్న దుష్పరిణామాలన్నీ కలుగుతూ ఉంటాయి. ఇకపోతే గురువు యొక్క సంచారం చెప్పుకోవాలి అంటే 8, 9, 10 స్థానాలలో గురువు యొక్క సంచారం జరుగుతోందండి. 8, 9, 10 9లో సంచరించేటి అంటే వృషభంలో సంచరించే కాలం మాత్రం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తుంది. అంటే 9వ స్థానంలో ఉన్నప్పుడు మీకు అలాగే ఇంట్లో పెద్దవారు ఎవరన్నా ఉన్నట్టయితే వారి ఆరోగ్యాలు బాగుండటము, అలాగే దానాలు, ధర్మాలు, వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం ఇట్లాంటివన్నీ కూడా బాగుంటాయి. అట్లాగే మనం ఏదైనా ఒక వ్యాపారంలో ముందుకు వెళ్ళటము, అన్ని రకాల శుభప్రదమైనటువంటి ఫలితాలే అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించినా కూడా గురువు మీకు సహాయ సహకారాలు బాగానే అందిస్తారు. కానీ
ఉన్నది మాత్రం చాలా తక్కువ కాలం, రెండు నెలలు మాత్రమే. అక్కడ మీకు సుమారుగా 2 నెలలు మాత్రమే గురు యొక్క సంచారం జరుగుతున్నదండి. అందుచేత 9వ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం ఆ విధమైనటువంటి ఫలితాలు మాత్రం మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. తదుపరి దశమంలో వచ్చాక కూడా ఇబ్బందులే ఉంటూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం ఈ కన్యా రాశి వారికి చెప్పుకోవాలి. అందుచేత శని రాహువులు సగం అట్లా సగం ఇట్లా ఉన్నారు. కేతు మాత్రం పూర్తి ప్రతికూలంగా ఉన్నారు. గురువు కూడా ఇంచుమించుగా 2 నెలల పాటు ఉపయోగపడినా 2 నెలల పాటు, తర్వాత తదుపరి 10 నెలల కాలం పాటు ఆయన కూడా ఇబ్బంది కలగజేస్తూనే ఉన్నారు. అందుచేత శుభాలు అశుభాలు అన్ని గ్రహాలు కలగజేస్తూ ఉన్నాయి. ఇక్కడ మనకి ఒక కేతు మాత్రం శుభం ఇవ్వటం లేదు. కాబట్టి పర్వాలేదు. ఏదైనప్పటికీ కూడా మన నా కేతువుకైనా జపం 40 మొత్తం మీద ఆర్థిక పరిస్థితి బాగలేని వారు ఈ 41 రోజులు తప్పకుండా నవగ్రహాల చుట్టూ తిరగండి. ఆ 41వ రోజున దానం ఇవ్వటము, అలాగే నవగ్రహాలతో పూజారి గారికి డబ్బులు ఇచ్చి కాస్త నవగ్రహ ఆరాధన చేయించుకోండి. తదుపరి ఇంకా వీలుంటే దానాలు ఇవ్వండి. ఈ 4 గ్రహాలకి దానాలు ఇవ్వండి. ఇచ్చినట్టయితే మీ దోషాలు 3 వంతులు పైన పటాపంచలైపోతాయి. ఈ దానం ఇవ్వడం అనేది కూడా చాలా ముఖ్యం. అది కూడా గమనించుకోండి. అది కూడా గమనించుకొని ఈ దానాలు అంటే ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు జపాలు హోమాలు అవన్నీ వేరే. అంటే ఆర్థిక పరిస్థితి బాగలేనటువంటి వారికి ఈ మనం సూక్ష్మంలో మోక్షం, ఇది మనం చెప్పుకునేటటువంటి విధానం. కాబట్టి దీన్ని ఆచరించండి. మీకు చక్కటి ఫలితాలన్నీ కూడా పొందగలుగుతారు. శుభం భూయాత్.